నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు హిమబిందు। ముందుగా హెడ్లైన్స్। పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి 60 సంవత్సరాలకు ఇస్తున్న పెన్షన్ 40 సంవత్సరాల నుండి ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చారని ఇప్పుడు నెరవేర్చిన ఘనత ఒక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి। ఇక నేడు పోతపోలులో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా। మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి నవోదయ స్కూల్ సమీపంలో అప్పుడే జన్మించిన పసిపిట్టను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన చిన్నారిని చిత్తూరు శిశువహార్కు తరలింపు। మదనపల్లి మండలం పోతపోలు నందు నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా పాల్గొని ప్రసంగించారు। అనంతరం 4556 మంది లబ్ధిదారులకు 8,54,25,000 మేఘ చెక్కును మహిళలకు అందజేశారు। वीडियो पता అంటే 5 సంవత్సరాల వరకు 75,000 రూపాయలు ఇస్తానని చెప్పని పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు 4,687 కోట్లు అంటే 25 లక్షల మంది మహిళలకి ఈరోజు ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలో మనము ఈ వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమం అనేటువంటిది చేసుకుంటున్నాము। దీనికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా నేను అందరి కష్టాలు అందరి నష్టాలు తెలియజేసుకునే ముఖ్య ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీరందరూ తెలియజేసుకోవాలి। ఇప్పుడు ఆ రోజు 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలు చేసి గద్దెనెక్కినారో మీ అందరూ తెలుసు। ఆ రోజు 2014లో అప్పుడు నేను తప్పుడు హామీలను నేను తప్పుడు వాగ్దానాలను చెప్పిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। నేను ఏదైతే చేస్తానో అదే నేను వాగ్దానం చేస్తానో అదే మాట ఇస్తానని చెప్పి ఆ రోజు ఆ మండిగా ఉండడం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చి అన్ని రకాలుగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా మద్దతు చేసి ఆ రోజు 2004లో ముఖ్యమంత్రిగా అయినారు చంద్రబాబు నాయుడు గారు। ఆ రోజు మేమందరం ఉన్నాం, ఉదయన కూడా ఉన్నాడు, పెద్ద రామచంద్రరావు అన్న మేము తప్పుడు హామీలు ఇవ్వమంటే మేము తప్పుడు హామీలు లేనన్నా నేను ఏదైతే చేస్తానో అదే మాట ఇస్తానో నేను తప్పుడు వాగ్దానాలు చెప్పానన్నాడు। అది ఎందుకంటే నేను ఏదైతే మాట ఇస్తానో ఆ మాట పోగొట్టుకోకుండా మీ మనసులో ఆ స్థానం ఎప్పుడు ఉండాలంటే అదే ఈరోజు నవరత్నాలు ప్రకటించే కార్యక్రమం। 2014లో ఎన్నో రకాలుగా 5 ఏళ్ళు ఇబ్బందులు ఉన్నాయి। ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగింది, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి జగనన్న జైలుకు పంపించారు। 2014లో నేను అబద్ధాలు చెప్పాను, నేను ఏదైతే చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడో ఆ మాట నేను తప్పకుండా చేయాలని ఆ తప్పని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయినారు। ఈరోజు 2019లో అన్ని కులాలకు మతాలకు అతీతంగా 3,645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మీ అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని ఒక చిన్న 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు। ఆ మేనిఫెస్టో ఏమంటే అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముందుకు తీసుకొని పోయి ఏదైతే ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కష్టాలు నష్టాలు చూస్తూ ఈరోజు ఇన్ని పథకాలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ 1 సంవత్సరం లోపలనే మాట ఇచ్చినట్టు 1 సంవత్సరంలోనే ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత మేనిఫెస్టో ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ తీసుకోవాలి। మీ అందరూ తెలుసు
మీ ఇంట్లో ఏదో ఒక పథకం అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మీరు చూడండి, ఏ పథకంలో కూడా ఈరోజు దరిదాపులు మన మండలంలో 4,556 మంది లబ్ధిదారులు ఉన్నారు. దానికి 8,54,25,000 ఒక మండలానికి. దాంట్లో ఈ కోట్బల్ పంచాయతీలో కూడా 318 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి మీకు అందరూ తెలుసు. కరోనా మహమ్మారి ఉంది, ఎన్నో రకాలుగా అందరు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ముందు 6 నెలల ముందుగానే ఘనత అమలు పరిచే ఘనత ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి గారని తెలియజేసి, ఏదో ఒక పథకం అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా వచ్చింది. ఆ పథకం ఏమంటే చూసుకోండి, 43 లక్షల మందికి అమ్మఒడి పథకం వచ్చింది. కొత్త 16 లక్షలు జగనన్న వసతి దీవెన. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖుకి 30 లక్షలు ఇండ్ల పట్టాలు, 90 లక్షలకు సున్నారెడ్డి ఉన్నారు. మనబడి ప్రోగ్రాం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నామినేటెడ్ పోస్టులు, దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్. మీరు ఎప్పుడన్నా ఇంత ముందు మీరందరూ ఈరోజు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మీరు టీవీలు చూస్తున్నారు. పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రానికి పోలిస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఎన్ని రకాలుగా మనమందరము ముందుకు పోతున్నాం. మనం ఎంతైనా ఇది చేయాలని చెప్పి మీరు చూడండి. ఈరోజు మన భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి గారు 3వ స్థానంలో ఉన్నారు. ఎందుకు చెప్పండి? అవంతా మీ చల్లని జీవనలు, ఆయన చేస్తూ ఉండే పనికి మీరంతా ఆయన పైన మీరు పెడతా ఉండే ఆశీస్సులు. కాబట్టి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నారు. మీరు చూడండి, ఎక్కడ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఎప్పుడు 24 గంటలు నేనున్నాను, నేను చూశానని చెప్పి మీ పైన తపన పడే ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేనంటే ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నన్ను 30,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇంకా నా పైన ఇంకా 8,000 పైన గెలికిపోయిన 38,000 మెజార్టీ ఇచ్చి ఎంపీ గారు గెలిపించారు. తప్పకుండా మీ రుణంలో ఉంటాం. మీరు ఏమడిగినా కూడా మేము మీ పనిలో ఉంటాం, నీతిగా పనిచేస్తాం. ఏ అవసరం వచ్చినా కూడా మీరు దయచేసి ఎప్పుడు మా తలుపులు తట్టి మీ పనులు అడగాలని, ఎప్పుడు మీ సేవలు ఉంటామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముందు మన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకున్నట్టు ఏ కుటుంబం బెనిఫిట్ పొందకుండా లేని కుటుంబమే లేదు, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందకుండా లబ్ధి పొందని కుటుంబమే లేదు అని అనుకున్నారు. ప్రస్తుతము ఏ వ్యక్తి కూడా బెనిఫిట్ లేని వ్యక్తి అనే వాళ్ళు ఈ గవర్నమెంట్లో లేరు అనేది వస్తూ ఉంది. అదేవిధంగా మహిళలకు చేయూతనిచ్చేదానికి మన గౌరవ సీఎం గారు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంను 4 విడతలుగా ఇస్తారు 75,000. దీంతో వీళ్ళు ఆర్థిక స్వావలంబన, వీళ్ళు డెవలప్ అయ్యి పాడి పశువులు పెంచుకోవడం కానీ, లేకుంటే కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా కానీ దాంట్లో కల్టివేషన్ కానీ బిజినెస్ దాంట్లో డెవలప్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసే సౌకర్యాలు కూడా కల్పించినారు. ఈ విధంగా మహిళల గురించి ఇంతగా ఆలోచిస్తున్న మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు దొరకడము మన అదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేసేదానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గౌరవ ఎమ్మెల్యే. ఆంధ్ర రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా ఇంతవరకు ప్రజల గురించి ఆలోచించి ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తెచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో ఎవరు చేయాలంటే కూడా వాళ్ళ ఆలోచన కూడా రానటువంటి కొత్త పథకాలతో ఈరోజు మనల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకము కంటే ముందే గ్రామాల్లో చాలా పథకాలు మీరందరూ కూడా లబ్ధిదారులుగా ఉండింటారు. అమ్మఒడి పథకం అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి, ఇట్లా
రకరకాల కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి కూడా మహిళల అకౌంట్లోనే డబ్బులు వేసే కార్యక్రమాలను వినూత్నంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను అందరూ కూడా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని కమిటీలు వేసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నాడు, ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ఎలా సాధ్యమవుతుంది అని కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సందర్భం ఇది. ఈరోజు మన మండలంలో దాదాపు 4,556 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,500 రూపాయల లెక్కన ఈరోజు దాదాపు 9 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల అకౌంట్లో పడుతున్నాయంటే గతంలో ఎప్పుడైనా చరిత్రలో మీరు చూసారా ఇటువంటి పథకాలు రావడం కానీ ఇంత డబ్బులు అకౌంట్లో వేయడం అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ డబ్బులు తీసుకోవడం కాదు ముఖ్యం, మనము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ చిన్న మొత్తాన్నైనా కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఉపాధితో మనము లబ్ధి పొందేది ఏ విధంగా వ్యాపారాలను ఉపయోగించుకోవాలనేది కూడా మీరందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో వర్షాలు ఈరోజు ఏ విధంగా పడుతున్నాయో అట్లా సంక్షేమ పథకాల వర్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి నాయకులు కూడా తీరిక లేకుండా ఆ పథకాలను చెప్పేదానికి అన్నీ గుర్తుండడం లేదు, ఆ పథకాలను మీకు అందజేసేదానికి వాళ్ళకు కూడా టైం లేకుండా పోతుంది. అంత వేగంగా ప్రతి నెలకు 1-2 సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో ఎంతోమంది పరిపాలించినారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించినంతకాలం 15 సంవత్సరాల కాలం పరిపాలించి ఏ రోజైనా కూడా ప్రజల గురించి ఆలోచించిన సందర్భం ఉండిందా? రైతుల గురించి ఆలోచన చేసిన సందర్భం ఉందని కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు గాంధీ స్వతంత్రం రాకముందు 70 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చింది. 100 సంవత్సరాల క్రితం చెప్పినాడు గ్రామ పరిపాలన వస్తేనే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామాల్లోనే అభివృద్ధి ఉండాలి, అప్పుడే గ్రామీణులందరూ కూడా బాగుపడతారని చెప్పి 100 సంవత్సరాల క్రితం ఆలోచన చేసిన ఆలోచనలో ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి తెస్తున్న సందర్భం మీరు చూస్తున్నారు. గ్రామ పరిపాలన అంటే వేరే ఏమీ కాదు, సచివాలయం కట్టడం, ఇక్కడే హాస్పిటల్ కట్టడం, ఇక్కడే రైతు భరోసా కేంద్రాలు కట్టడం, ఇక్కడే పిల్లలకు విద్యను అందించే కార్యక్రమాలు నాడు నేడు కింద స్కూల్ అన్ని కూడా రిపేర్ చేసి ఇక్కడే విద్యను నేర్పించడం, ఇక్కడే ఉపాధి కల్పించడం, స్థానికులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి వారైతేనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో ప్రజలకు నేరుగా సంబంధాలు పెట్టుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు సచివాలయంలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఇక్కడే హాస్పిటల్ కానీ కూడా కట్టడం చూస్తున్నాం మనం. ఈ భవిష్యత్తులో ఎప్పుడైతే గ్రామ సచివాలయం పూర్తయిన తర్వాత, రైతు భరోసా కేంద్రం పూర్తయిన తర్వాత మనం ఎప్పుడు కూడా పట్టణానికి పోయి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు. లేదు రైతులకు ఏమైనా వస్తువు కొనాలంటే, మందులు కొనాలన్నా, విత్తనాలు కొనాలన్నా కూడా పట్టణానికి పోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే అందుబాటులో అధికారులు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి ఇచ్చి చేర్చే కార్యక్రమం వాలంటీర్ ద్వారా చేపట్టే కార్యక్రమం జరగబోతోంది. ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా మీరందరూ కూడా ఊహించకూడదు. ఒక చిన్న వయసులో చిన్నవాడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేస్తాడని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు అభివృద్ధి చేసేదాన్ని కంకణం పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. భవిష్యత్తులో మరిన్ని మంచి పథకాలు మనకు అందే విధంగా మీరందరూ కూడా కృషి చేసేదానికి మాకందరికీ భరోసా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉంటూ ఇలాంటి నాయకుడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని మనం చెప్పుకోవడం కాదు, ప్రపంచ మీడియాని, నేషనల్ మీడియాని ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ మీడియానే పొగుడుతూ ఉంది. ఏదో లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలు కూడా లాస్ట్ ప్రజలు తెలుసుకొని ఉండే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డమ్మీ అయిపోయి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు దిక్కుదోచక ఏదో 1-2 ఛానళ్ళు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లాలంటే ప్రజలు చాలా తెలివివంతులు. ఇప్పుడు ముందు కాలంలో ఏదో సోషల్ మీడియాలో అంతా లేవు. ఇప్పుడు చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియాలో, టీవీలో అన్ని ఫాలో చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా నడుస్తుంది, ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు, లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం సేవ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఆ కాలాలైతే వెళ్ళిపోయినాయి. రాబోయే కాలానికి కూడా మన ముఖ్యమంత్రిని ఎవరు బీట్ చేసే నాయకులైతే ఈ ప్రస్తుత 25-30 సంవత్సరాల్లో కూడా దొరకపోవచ్చు బహుశా. అలాగే మనకు ఎవరైతే మంచి చేస్తారో మనకు కూడు పెట్టినాడే కొడుకు. అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి పెద్దలకు తల్లులకైతే కొడుకుగా ఉన్నాడు.
పిల్లలకైతే అన్నగా మామయ్యగా అందరికీ ఉన్నారు. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి మన ఆంధ్ర రాష్ట్రము బడ్జెట్ మైనస్లో ఉన్న ముందుకు నడిపిస్తున్నాడంటే ఇది అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇది ఎలాంటి ధైర్యము దమ్ముల నాయకుడు తప్ప ఎవరు కానీ చేయలేరు. అలాగే మన నవాజ్ బాషా గారు ఎమ్మెల్యే గారు మనకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి గ్రామము ప్రతి పల్లె ప్రతి కార్యకర్తను కలుపుకొని ఇంత అభివృద్ధి పదవిలో నడిపించేదానికి మా అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులను యాక్టివేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క సమస్య నీటి సమస్య అయితేమి రోడ్డు సమస్యలు అయితేమి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తున్నారు. ఇలాంటి నాయకులు దొరకడం బహుశా మన అదృష్టంగా భావిస్తూ ఇలాంటి వాళ్ళను ఎల్లవేళ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇలాంటి అవకాశం మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి నవోదయ స్కూల్ సమీపంలో అప్పుడే జన్మించిన పసిపిట్టను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. చిన్నారిని చిత్తూరు శిశు విహార్కు తరలించడం జరుగుతుందని ఐసీడీఎస్ సిపిడిఓ సుజాత తెలిపారు. నవోదయ స్కూల్ ఆవరణలో చిన్న బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డను వదిలివేయడం జరిగినదని నాకు మార్నింగ్ మీడియా ద్వారా రావడం జరిగినది మెసేజ్. వెంటనే నేను సూపర్వైజర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ పాప పరిస్థితి తెలుసుకోవాలని కూడా అదే సూపర్వైజర్ వెళ్ళి ఆ బిడ్డను కూడా పరిశీలించడం జరిగినది. బిడ్డకైతే ఇప్పుడు సెలైన్ పెట్టి ఐసీలో జనరల్ వార్డులోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడే బిడ్డ యొక్క కండిషన్ చూసి బిడ్డ పరిస్థితి బాగుంటే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి చిత్తూరులో శిశు విహార్ నందు జాయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు సంబంధిత దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా ఆ బిడ్డను దత్తత ఇవ్వడం కూడా జరుగుతుంది. నవోదయ స్కూల్ ఆవరణలో అర్ధరాత్రి ఎవరో తల్లి తీసుకొచ్చి ఆడ పడవేసినారు అని 108కి ఫోన్ చేసి స్థానికులు 108 ద్వారా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ ఎవరు మేడం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఎవరు? ఫస్ట్ 108 వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అంతకుముందే మీడియా ద్వారా నాకు సిరికి ఫోన్ చేయడం కూడా జరిగింది. వెంటనే సూపర్వైజర్ని పంపించి ఆ పాప యొక్క స్థితిగతులు కూడా విచారించడం జరిగింది. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి పాపకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి పాప పరిస్థితి కనుక్కొని పాప పరిస్థితి బాగుంటే ఈరోజే తీసుకెళ్ళి చిత్తూరులో శిశు విహారం ఉంది. అక్కడ ఆల్రెడీ 20 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ పాపను కూడా తీసుకొని వెళ్ళి ఆడే జాయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా దంపతులు బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా ఆ బిడ్డకి దరఖాస్తు చేసుకొని మీకు మ్యాచ్ అయ్యే బిడ్డను కూడా దరఖాస్తు చేసుకున్న వెంటనే మీకు ఏ ఏజ్ గ్రూపు పాప కావాలా బాబు కావాలా 1 year 2 years 2 years వరకు బిడ్డలు అక్కడ ఉన్నారు. మీ ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకొని బిడ్డను కూడా దత్తత ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లి మండలం పోతుపోలు గ్రామం నందు 17.50 లక్షలతో నిర్మించే విలేజ్ క్లినిక్ భవనానికి భూమి పూజ చేసి అనంతరం అక్కడ 40 లక్షలతో నిర్మించే సచివాలయంలో భవన నిర్మాణ పనులను పరిశీలించిన మదనపల్లి ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా. हाथ में पकड़ ले भाई, वो पैसे पकड़ ले हाथ में।
फोटो देना అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలో ఏఎస్ఎఫ్ కార్యాలయం నందు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జిల్లా విశ్వనాథ్ ఏఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈ 85వ వార్షికోత్సవాల జెండా ఆవిష్కరణ నేను చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఈ దేశంలో విద్యారంగ సమస్యలపైన 18 సంవత్సరాల యువకులకందరికీ ఓటు హక్కు కావాలని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా అనేక పోరాటాలు చేసి అనేక విద్యార్థులని త్యాగాలు చేసిన చరిత్ర ఒక అఖిల భారత విద్యార్థి సమైక్యకే ఉన్నది. అనేక త్యాగాల ఫలితమే ఈ దేశంలో ఈరోజు ఎడ్యుకేషను అందరికీ అందే పరిస్థితి ఉన్నది. ఏఐఎస్ఎఫ్ పోరాటాల ఫలితంగానే ఆనాడు ఒక బ్రాహ్మణ వర్గానికి మాత్రమే చదువున్న పరిస్థితులు, బడుగు బలహీన వర్గాలకు మహిళలకు చదువు లేని అనేక చదువులకు దూరమయ్యే పరిస్థితుల్లో ఈ దేశంలో అందరికీ సమాన విద్య కావాలని 1936 నుండి ఈనాటి వరకు అనేక పోరాటాలు చేస్తున్న చరిత్ర ఒక ఏఐఎస్ఎఫ్కే ఉన్నది. అలాంటి ఏఐఎస్ఎఫ్ ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఈ దేశంలో నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేటీకరణకు అత్యధికంగా ప్రోత్సహించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా ఒక హిందూ మత భావజాలాన్ని తీసుకురావడానికి కూడా ఈ నూతన ఎడ్యుకేషన్లో పాలసీలో కూడా ఒక మోసపూరితంగా తీసుకురావడానికి కూడా బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నది. ఈ నూతన ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి బీజేపీ ఎత్తుగడల్ని అందరూ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులందరూ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకించి బీజేపీ ఆగడాలను అరికట్టడం కోసం పెద్ద పోరాటాలు కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు నూతన విద్యా విధానం పైన మాట్లాడండి. అంత సమాన విద్య కాదు, అన్ని వర్గాలకు విద్య, అందరికీ సమాన విద్య నేను చెప్పిన వాళ్ళు చెప్పాలి. నేను నీకు ఎగ్జిబిషన్ ఉండదు నేను కూడా. సరే, ఓకేనా? ఓకే తమ్ముడు, స్టార్ట్. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 85వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగరంలో బెనారస్ యూనివర్సిటీలో పురుడు పోసుకోవడం జరిగింది. 1936 ఆనాటి దేశ పరిస్థితులకు
అవసరాల రీత్యా బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి లోకాన్ని యూనివర్సిటీల నుండి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పంతో ఆనాటి దేశ నాయకత్వం ఏఐఎస్ఎఫ్ని 1936లో ఆవిర్భావించడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఏర్పడ్డ తర్వాత ఒక పక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది విప్లవకారులని ఉద్యమకారులని దేశ నాయకులను అందించిన గొప్ప చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘం. ఒక పక్క స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేస్తూ ఇంకో పక్క ఈ దేశంలో మనువాదంతో శాస్త్రీయ విద్య కోసం నిరంతర పోరాటం చేస్తూ విద్యార్థి సమస్యలపైన అనినిత్యం పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘం. ఆ తరువాత 1962లో కొఠారి అనే ఒక విద్యావేత్త భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం పైన పరిశోధన చేసి ఈ విద్యలో భూస్వామ్య భావజాలాలు అశాస్త్రీయమైన భావజాలం కలిగి ఉంది. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది కాబట్టి మన పాఠ్యాంశాల్లో మార్పు రావాలని ఈ భారత ప్రభుత్వానికి 18 అంశాలతో ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంది. విద్యా విధానంలో మార్పులు తీసుకురావడాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ విద్యా విధానంలో శాస్త్రీయమైనటువంటి భావాలు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటున్నాం. మనుధర్మాన్ని ప్రోత్సహించే విధంగా మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా ఈ తిరోగమన వైపు విద్యారంగాన్ని తీసుకుపోవద్దనేసి బీజేపీ ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అదేవిధంగా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఈ దేశంలో అందిస్తే ఉన్నత విశ్వవిద్యాలయాల నుండి ఈ దేశంలో ఎంతో మేధో సంపత్తు బయట వస్తుంది. అనేక మంది మేధావులు బయట వస్తారనేసి కూడా ఏఐఎస్ఎఫ్గా అభిప్రాయపడుతున్నాం. మదనపల్లి పట్టణం బీకేపల్లి గ్రామం సర్వే నంబర్ 410లో అక్రమంగా ప్రభుత్వ స్థలాలు నిర్మించిన భవనాలను తక్షణమే తొలగించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ వ్యవస్థాపక కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణప్ప డిమాండ్ చేశారు. బుధవారం బీకేపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను అక్రమంగా నిర్మించిన భవనాలను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను సస్పెండ్ చేయాలి. అవినీతి ఆర్ఐను సస్పెండ్ చేయాలి. అవినీతి ఆర్ఐను సస్పెండ్ చేయాలి. అవినీతి ఆర్ఐను కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడాలి. ప్రభుత్వ స్థలాలను మదనపల్లి శివారు ప్రాంతాలైనటువంటి చంద్రా కాలనీ కానీ లేకపోతే ఉన్నటువంటి వివర్స్ కాలనీ కానీ జన్మభూమి కాలనీ కానీ చంద్రా కాలనీ కానీ లేకపోతే మదనపల్లి నడువొడ్డున ఉన్నటువంటి కోమటివాణి చెరువు మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న కళ్ళుండి చూడలేని కబోజుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు కబ్జాదారులు విపరీతంగా పోతున్నారనేటువంటిది వాస్తవం బయటపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. మదనపల్లిలో గతంలోనే కోమటివాణి చెరువు పైన ఇక్కడ ఉన్నటువంటి వివర్స్ కాలనీలో ఉన్నటువంటి గంగోదరి సిల్క్ సారీస్ కానీ మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువుపురం పోగు వంకపురం పోగు చెరువుల్లో కూడా ఇండ్లు కడుతున్నారని స్థానిక తహసీల్దార్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసిన విఆర్ఓలకు ప్రత్యక్షంగా చెప్పినా కనీసం దీనిపైన కన్నెత్తి చూడకపోవడమే ఈరోజు భవనాలు వెల్సాయి అనేటువంటిది వాస్తవం. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టరు మరి లంచాలకు మామూలుకు అలవాటు పడిపోయి మరి వేలాది రూపాయలు లంచాలు తీసుకొని ఈ భవనాలు ఆయనే ప్రత్యక్షంగా కట్టించారనేటువంటిది
వాస్తవాలు బయటపడుతున్నాయి. కాబట్టి అవినీతి రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కావడానికి రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు పనిచేస్తే తప్ప దీనిపైన అన్యాక్రాంతం కావు. ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ లేదంటే మిగతా సంఘాలు అన్ని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం, ఆయనకు మామూలు పడడం వల్లనే ఇది ఆయన పట్టించుకోవాలా. ప్రత్యక్షంగా మేమే ఫిర్యాదు చేశాము. కాబట్టి ఇప్పుడు కట్టేసిన తర్వాత అదేదో ఒక సామెత ఉందంట, ఏరు ఆమెడు దూరం ఉన్నట్టే సంకనేసుకొని పోయానంట. అట్లాగా ఇప్పుడు వచ్చి రెవెన్యూ అధికారులు దీనిపైన బిల్డింగ్ అయిపోయిన తర్వాత దాటుబూటు కట్టేసినారని బోర్డులు పెట్టడం ఇది సరైన విధానం కాదు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ స్పందించి ఫిర్యాదు చేసిందో ఆ రోజు వారు చెప్పింటే దీన్ని ఇప్పుడు కట్టేవాళ్ళు కాదు. ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడో చెరువుల్లో, వంకల్లో, వాగుల్లో, కొండల్లో ఇస్తున్నటువంటి వాళ్ళు విలువైన స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వీటిని వెంటనే స్వాధీనం చేసుకొని వీటినన్నింటినీ ఇక్కడ తొలగించాలని కమ్యూనిస్ట్ పార్టీగా జిల్లా సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ స్థలాలను ఈ మధ్యకాలంలో ఆర్టీఓగా ఉన్నటువంటి మురళీ గారు, అదేవిధంగా మదనపల్లి తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్ఐ గారు, సర్వేయర్ గారు అంతా కూడా పరిశీలన చేసి మొత్తం బీకేపల్లి గ్రామంలో 410లో ఇక్కడ కళ్యాణ మండపాలు నిర్మించారండి, షాపింగ్ రూములు నిర్మించారని చెప్పి తెలియజేయడంతో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వచ్చి ఇక్కడ ఆక్యుపై గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను, ఆ స్థలాల్లో నిర్మించినటువంటి భవనాలను కూడా పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకొని అక్కడ కళ్యాణ మండపాలు కావచ్చు, షాపింగ్ రూములు కావచ్చు ఇక్కడ నిర్మించారో వారిపైన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి, ఇక్కడ నిర్మించినటువంటి భవనాలను రాష్ట్ర ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్ఐ గారు మొత్తం అవినీతికి, లంచాలకు పాల్పడేసి ఇలాంటి భవనాలు లేచిపోవడానికి, నిర్మించడానికి ప్రధానమైన కారణం ఆర్ఐ గారే. కాబట్టి ఆర్ఐ గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈ మండలంలో ఆర్ఐగా ఉన్నటువంటి అతను ఈ మండలంలో ప్రభుత్వ భూములను కాపాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి పట్టాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు, అక్కడ లేఅవుట్లు వేశారు, ప్లాట్లుగా తయారు చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు ఇక్కడ ఫ్లాట్లను కూడా అమ్ముకునే పరిస్థితి కొంచెం దారుణంగా ఉన్నది మదనపల్లి పట్టణంలో. సో అలాంటి రెవెన్యూ అధికారులను కూడా తక్షణమే కలెక్టర్ గారు మొత్తం కూడా విచారణ చేయాలి. విచారణలో బాధ్యులైనటువంటి రెవెన్యూ అధికారులు కానీ, ఇలా రియల్ ఎస్టేట్ అధికారుల, వ్యాపారస్తులను కూడా తక్షణమే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి 60 సంవత్సరాలకు ఇస్తున్న పెన్షన్ 40 సంవత్సరాల నుండి ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు నెరవేర్చిన ఘనత ఒక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. ఇక నేడు పోతపోలులో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి నవోదయ స్కూల్ సమీపంలో అప్పుడే జన్మించిన పసిపిట్టను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన చిన్నారిని చిత్తూరు శిశువహార్కు తరలింపు. ఇది ఇవాళటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.